బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలను ఆమోదించనున్నారు. ప్రతి నెల 2 సార్లు ఏపీ కేబినెట్ భేటీ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా నవంబర్ 7వ తేదీన మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం అజెండాను పంపాలని అన్ని శాఖల అధికారులకు జీఏడీ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ సదస్సుపై చర్చించనున్నారు. ఈ సదస్సుపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన నేపథ్యంలో కమిటీ సూచనలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, భూముల కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, నవంబర్ 7వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేస్తారని కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ప్రతి నెల కూడా 2 పర్యాయాలు ఏపీ కేబినెట్ భేటీ అవుతూ వస్తుంది. అయితే రేపు నవంబర్ 7వ తారీఖున మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా పంపించాలని అన్ని శాఖల అధికారులకు జీఏడీ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే రేపు 7వ తారీఖున జరగబోతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా నవంబర్ 14, 15వ తారీఖుల్లో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సు మీద మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే సదస్సు మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో కమిటీ ఎలాంటి సూచనలు చేస్తా ఉంది, ఆ సూచనలకు సంబంధించి కూడా రేపు 7వ తారీఖున జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, అలాగే భూ కేటాయింపుల మీద కూడా చర్చిస్తారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు 14, 15వ తారీఖున విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించి ఇప్పటికే చాలా దేశాలకు అటు మంత్రివర్గ సభ్యులతో పాటు లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక దేశాలు వెళ్లి ఈ పెట్టుబడిదారులను ఆహ్వానించే కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. నిన్న లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళటం, అక్కడ సిడ్నీలో ఉన్నటువంటి పెట్టుబడిదారులతో భేటీ కావటం మనం చూసాం. అలాగే పరిశ్రమ శాఖ మంత్రి టీజీ వర్క్ కావచ్చు, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా మంత్రులంతా కూడా వాళ్ళ పరిధిలో వివిధ దేశాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆయా రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వాళ్ళు కూడా అక్కడి నుంచి రేపు నవంబర్ 14, 15 జరగబోతున్నటువంటి పెట్టుబడిదారుల సదస్సుకు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రేపు 7వ తారీఖున జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో కూడా దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో రేపు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతా ఉంది. ఒక రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ సదస్సును ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుంది. గతం కంటే భిన్నంగా ఈసారి ఈ విశాఖపట్నంలో పెట్టుబడిదారు సదస్సు జరగాలి. ఆ వేదిక మీద ప్రపంచం నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా విశాఖపట్నానికి
చేరుకోవాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 7వ తారీఖు కూడా దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు రేపు సదస్సు రాబోతా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కీలకంగా రేపు చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. జై